ఓం 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 గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్కి. నమస్కారం మాస్టర్ అమ్మ. నమస్కారం మాస్టర్ ఏపీఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. విజయలక్ష్మి గారు చదువుతారా అండి? Vasudeva madam. వాసుదేవ్. Case number 201. A young boy aged about 18 years came to our dispensary with the following complaints. Since 1 year, he had been suffering from low blood pressure. Since 2 years, he had been suffering often from swelling of glands. He had normal children diseases in childhood. His mother lost much blood during pregnancy, but he was born as a strong baby. He suffered from phimosis when he was very young and was subjected to circumcision. He was not very good at studies because of lack of concentration. He had afraid of examinations. He was afraid of examinations. He was very nervous in exams. Also, he was nervous when he had to answer the questions put by the teachers. He gets confused when he feels that he is observed by anybody, then he is not able to speak. He was indecisive and he was not able to decide his profession. He was afraid of future. Often he talks during sleep in the night as if he speaks during day, but he does not know at all. He talks in sleep. He does not remember he has dreamt. He was an introvert person. He could not express himself and used to retain in himself. Only if it was too heavy, he would express to his mother. Otherwise, normally he was inexpressive. Often he likes very much to be alone. He can mingle with people whom he knows very well. He becomes nervous when there are many people around him. He was having contact lenses. He could not see objects at distance. This was getting worse now. He was very shy and mostly feminine in his character and expressions. Often he had a rough skin on the hands and cheeks. Skin becomes red when exposed to sun. He could not get exposed directly to the sun. He was a very sensitive boy. Sometimes he feels sad. He had often back pain. On 30th April 1994, Dr. E. Ananthakrishna prescribed Pulsatilla 1 and 2 doses with 3 months gap. Vasudeva madam. సింపుల్ కేసు కదా. చాలా సింపుల్. చెప్పండి చెప్పండి. ఈ కేసులో ఇతనికి 18 years మేడం, చిన్నవాడే. 2 years గా ఇతనికి స్వెల్లింగ్ ఆఫ్ గ్లాండ్స్, ఆల్ చిల్డ్రన్ డిసీజ్ అన్ని ఉన్నాయి. తర్వాత ఇతనికి ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, తర్వాత హీ వాంట్స్ టు బి అలోన్, ఎగ్జామ్స్ అంటే భయం, కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా చాలా షైగా ఫీల్ అవుతాడు.
So he is an introvert person, indecisive, afraid of future. తర్వాత ఇతనిలో చాలా వరకు ఈ లక్షణాలు కొన్ని నాట్రమూర్ని ఇండికేట్ చేస్తున్నాయి, కొంత అర్జెంటికం నైట్రికం ని కూడా ఇండికేట్ చేస్తున్నాయి, కొంత పల్సటెల్లా అని కూడా ఇండికేషన్. వెరీ షై అండ్ మోస్ట్లీ ఫిమనైన్ ఇన్ హిస్ క్యారెక్టర్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటిది పల్సటెల్లా అని కూడా ఇండికేట్ చేస్తున్నది. స్కిన్ బికమ్స్ రెడ్ వెన్ ఎక్స్పోజ్డ్ సన్ అనేది నాట్రమూర్ కూడా ఉన్నది. కుడ్ నాట్ గెట్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్డ్ టు సన్. సెన్సిటివ్ బాయ్, సమ్టైమ్స్ హీ ఫీల్స్ వెరీ సాడ్. ఈ నాట్రమూర్ కండిషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని మాస్టర్ గారు పల్సటిల్లా, నాట్రమూర్ కి అక్యూట్ సిమ్టమ్ అయినటువంటి పల్సటిల్లాని ఫస్ట్ ఇచ్చారు 1 ml డోసు, 2 doses విత్ 3 months గ్యాప్ ఇచ్చారు. ఈ పల్సటిల్లా నాట్రమూర్ లో కూడా దే ఆర్ సిమిలర్ ఇన్ డెస్పాండెన్సీ అండ్ సారో. ఇతను కూడా సారోగా ఫీల్ అవడం అవన్నీ ఉన్నాయి. తర్వాత అఫ్రైడ్ ఆఫ్ హిస్ ఫ్యూచరు, ఇవన్నీ వీటిని బేస్ చేసుకొని పల్సటిల్లా ఇచ్చారు ముందు. తర్వాత ఏమన్నా నాట్రమూర్ ఇస్తారేమో మరి తెలీదు. వాసుదేవ మేడం. పూర్ణానందం గారు. మేడం గారు, దీంట్లో నాకైతే ప్రామినెంట్ గా కోర్స్ పల్స్టెల్లా సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ ఎక్కువగా అర్జెంటైటిస్ సిమ్టమ్స్ నాకైతే కనిపిస్తున్నాయి మేడం. వాసుదేవ. అవును, మీరు అన్నట్టు అర్జెంటైటికం సిమ్టమ్స్ కనపడుతున్నాయి, కానీ అయితే ఎందుకు పల్స్టెల్లా అంటే విజయలక్ష్మి గారు చెప్పారు 7th point, వెరీ ఇండెసిసివ్, he was not able to decide his profession, he was afraid of future. ఇండెసిసివ్ నేచర్ వల్ల ఫ్యూచర్ అంటే భయం ఉంటుంది. నెక్స్ట్ 12th point, he was very shy, mostly feminine in his character and expressions. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్, ఈ 2 points. నెక్స్ట్ 15th point, వెరీ సెన్సిటివ్ బాయ్, సమ్టైమ్స్ ఫీల్స్ సాడ్. నెక్స్ట్ 9th point, he was an introvert, he could not express himself and used to retain in himself. Only if it was too heavy, he would express to his mother. Otherwise, normally he was inexpressive. ఈ ఒక్క పాయింట్ 9th point మొత్తం అంటే మనకి ఇప్పుడు చూస్తే అండి, నేను ఎందుకు ఆర్జెంటైటిక్ మీద పడలేదని చెప్తాను చూడండి. 6th point లో he was not very good at studies because of lack of concentration. కాన్సన్ట్రేషన్ వాడికి లేకపోవడం వల్ల చదవట్లేదు, కానీ బుద్ధి మాంద్యం వల్ల కాదు. చదవకపోతే మరి ఎగ్జామ్స్ అంటే భయపడటం వల్ల ఉపయోగం ఏముంది? ఆర్జెంటైటిక్ వాడు విపరీతంగా చదువుతాడు, ఆ టెన్షన్ వల్ల వాడు మర్చిపోతాడు. he was very nervous in exams, so he was nervous when he had to answer the questions put by the teachers, he gets confused. ఇది చూస్తే మనకు ఆర్జెంటైటిక్ అనే అనిపిస్తుంది, కానీ ఆర్జెంటైటిక్ వాడి నేచరు ఇంట్రోవర్ట్ చచ్చినా కాదు. వాడు ఎలా అంటే, వాడు కంగారు పట్టడం ఒక్కటే కాకుండా చుట్టుపక్కల ఎంత ఆహ్లాదకరమైన వాతావరణాన్నైనా కంగారు పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అది అసలు మనకి తెలిసిపోతూ ఉంటుంది. వాడు అసలు గుంబనంగా అంత టెన్షన్ బాగా ఆర్జెంటైటిక్లా పడుతూ బయటికి ఏమీ లేకుండా ఎక్స్ప్రెషన్ లో కూడా తెలియకుండా గుంబనంగా ఉండేవాడు క్యాల్కెరిక్ వాడు. ఆర్జెంటైటిక్ కూడా అసలు వాడు కంగారు పట్టడం కాకుండా మళ్ళీ వాడు కంగారు పెట్టేస్తాడు, కానీ అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటుంది ఆ కంగారు అంతా కూడా. కానీ ఈ పిల్లవాడు ఎటువంటి వాడు, మెయిన్ చూడండి, హీ వాజ్ అన్ ఇంట్రోవర్ట్. ఎంత ఇంట్రోవర్ట్, బాగా బాధాకరమైన విషయం అయితే తల్లికి చెప్తాడు, అంటే తల్లికి కూడా ఏమీ చెప్పరు, అంత ఇన్ఎక్స్ప్రెస్ ఇంట్రోవర్ట్. అదర్వైజ్ నార్మల్లీ హీ వాజ్ ఇన్ఎక్స్ప్రెసివ్. ఆ నెక్స్ట్ పాయింట్ మెయిన్ డెసిషన్ తీసుకోలేకపోవటం. నెక్స్ట్, he can mingle with people whom he knows very well only అనేది ఇంపార్టెంట్ పాయింట్.
he becomes nervous and there are many people. ఆ పైన ఇది చూస్తే అర్జెంట్ ఎంట్రీ కనిపిస్తుంది కానీ కాదు. మాస్టర్ వేసారని సపోర్ట్ కమాండటలేదు. బై నేచర్ అతని నేచర్ చూడండి, వెరీ షై, మోస్ట్లీ ఫెమినైన్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఈ 3 చాలా మార్క్డ్ గా కనబడుతున్నాయి. 15th వెరీ సెన్సిటివ్ బాయ్. ఈ దాన్ని బట్టి ఆయన 1M 2 doses వేస్తారు. అది నేను అనుకుంటా వాస్తవం. నేను ఆ ఇన్ఎక్స్ప్రెసివ్ అనేది ఎంత ఇన్ఎక్స్ప్రెసివ్ గా ఉంటుందంటే, నేను ఒక కేసు చూశాను, మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఒక 10 ఏళ్ల పిల్లవాడిని వాళ్ళ మదర్ తీసుకొచ్చారు, వాడు సరిగ్గా ఫుడ్ తినట్లేదు. చాలా డబ్బున్న వాళ్ళు చాలా మంది స్పెషలిస్ట్ చూపించారు, వాళ్ళు అన్ని టెస్టులు చేస్తారు, ఏమీ లేదన్నారు. అయితే సరే మన దగ్గరికి వచ్చినప్పుడు కేస్ షీట్ రాసుకుంటాం కదా, రాసుకుంటున్నప్పుడు డిజైర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వాడు ఏం ఎక్కువ ఇష్టంగా తింటాడు, తీపి, పులుపు, కారం, మసాలాలు, నాన్ వెజ్ అని అడిగితే వాళ్ళ అమ్మ నాకు తెలియదు అంది. ఏమోనండి నాకు తెలియదా. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, ఇప్పుడు స్టెప్ మదరా అని. లేకపోతే ఈవిడ దగ్గర పెరగకుండా చిన్నప్పుడు మాక్సిమం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాడా, ఇవన్నీ అడిగాను. లేదు నాకు పుట్టి దగ్గర నుంచి నాతోనే ఉన్నాడు. మరి వాడికి ఏది ఇష్టమో మీకు ఎలా తెలియదు. ఫస్ట్ పాయింట్ వాడు ఏమి తిండవు. సెకండ్ పాయింట్ వాడు ఏది అసలు వాడు తినడమే తక్కువ కాబట్టి వాడు ఏది ఎక్కువ తింటాడో కూడా నేను గమనించలేకపోయాను. ప్లస్ వాడు ఇది కావాలని అడిగింది లేదు. ఈ పిల్లవాడి అక్క విగర్ ఎగ్నీషియా, తనకు కావాలవన్నీ అడుగుతుంది. ఎక్స్ప్రెసివ్, ఓవర్ ఎక్స్ప్రెసివ్ అమ్మాయి. వీడు అసలు ఎక్స్ప్రెసివ్ కాదు, ఏమీ తెలియదండి. వాడు నాకు చూస్తే అనిపిస్తాడు వీడు మా ఇంట్లో పిల్లడా, ఎక్కడి నుంచి తెచ్చుకుని పెంచుకుంటున్నావా అన్నట్టుగా ఉంటాడండి వాడు అని చెప్పారు ఆవిడ. యూజువల్గా మదర్కి తెలిసిపోతుంది కదా ఆ పిల్లవాడికి ఏది ఇష్టం అనేది. అదొకటి బేస్ చేసుకుని వాడు ఫెమినైన్, వాడు కూడా ఇది ఈ పాయింట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. చూస్తే అమ్మాయి లాగా ఉంటాడు, సున్నితంగా ఉంటాడు. అది చూసి నేను బల్స్ట్లా వేస్తే అప్పుడు తింటాం మొదలెట్టాడు. అది నేను చూసిన ఇక్కడ ఈ పాయింట్కి అది రిలేట్ అయ్యే కేసు వస్తుంది. నెక్స్ట్ కేసు చదువుతారా విజయలక్ష్మి గారు, చదవగలరా? చదువుతాను మేడం. కేస్ నంబర్ 202. A lady aged about 46 years came to our dispensary with the following complaints. She had stones in the gallbladder since 2 years. 2 years ago, she suffered more with polluted air at her work. She used to get anger on everyone at that time, and also there was mental stress. Since after that only, these stones formed. She had heaviness and pain in the chest. In this year, she suffered with this pain for 4 times, and also there was pain in the throat. She suffered from headache. She takes food in very small quantity. Previously, she suffered with lack of appetite, but now it was better. But she was very much afraid of taking food. She often takes more food. She has to suffer with heaviness of the abdomen at morning. She was using calcium injections internally, homeopathic medicines. They were giving protection for not to increase this stone. Now one of our doctors advised her to stop that medicine. Basically, she was an aggressive type, but now she became quiet and suppressed these feelings because she was giving therapies to the people. So she was now suffering from nervousness. Sleep was very good. Generally, she did not get sleep at daytime. Appetite was not so good. If she will take small quantity of food, it will be heavy. If she will take more food, it will come out. Then there will be burning in the throat. In this center of the stomach, she feels some hardness and occasionally gets pain also. But regularly, there was no pain, only hardness. 25 years ago, she started the hormone pills for menorrhagia. Doctor advised those pills. She continued it for 10 years. Then 10 years ago, she stopped these pills because she got reaction. But after she was
stopped these pills, she got uneasiness and tension. So again, she started that pills. Now she wanted to stop those pills. She was using homeopathic ointment to stop those pills. At the age of 17 years, underwent appendicectomy. After 1 year, underwent tonsillectomy. In past, she used to get palpitation for many years, but it was cured by a healer. Now she was cured by him. Now she was not suffering anymore. On 8/10/93, one of our doctors prescribed Lycopodium 202 doses with a 3 months gap. On 3/5/94, she came and said that she had no more headache since after taking this treatment. She got ultrasound scan for the stone of the gallbladder, and it shown that the size of the stone was reduced than before. She stopped to take the contraceptive pill since she started the treatment here. She had no menstruation for the first 2 months after this. After that, she started to get menses, but it was appearing in 22 to 23 days. She had no other menstrual problems. She started to lose her hair very intensively since she stopped taking the pill. She was saying that her appetite was too much. Also, she developed a craving for chocolates and sweets. She was afraid that she might put up weight, and hence she was taking very little quantity of food. Her digestion and stool were good. Dr. E. Ananthakrishna prescribed Cipilum 200 3 doses with 2 months gap. Vasudeva. చెప్పండి. ఈ కేసులో మేడం most of the symptoms they indicate lycopodium, heaviness and pain in chest, తర్వాత headache ఒకటి, takes food in small quantities, probably lack of appetite, తర్వాత ఒక్కొక్కసారి విపరీతమైన హంగర్ ఉండడము, ఇదొకటి. తర్వాత if taken little quantity of food, it will be heavy. If she eats more, it will come out. Then there will be burning of the throat. అది కూడా లైకోపోడియం ఇండికేట్ చేస్తుంది. తర్వాత స్టమక్ లో a feeling of hardness. It is an important symptom in lycopodium. Hardness and occasional pain due regularly. No pain, only hardness. ఈ సిమ్టమ్స్ అన్ని కూడా పాల్పిటేషన్ అనేటువంటిది ఫర్ మెనీ ఇయర్స్, అది కూడా లైకోపోడియం ఇండికేట్ చేస్తున్నది. ఈ లైకోపోడియంలో ఫిక్స్డ్ ఐడియాస్ అండ్ నోషన్స్ ఉంటాయి అబౌట్ సర్టన్ థింగ్స్. వాట్ ఎవర్ హీ ఈట్స్ ఇట్ టర్న్స్ ఇన్ టు గ్యాస్ అనేటువంటిది, బికాస్ ఆఫ్ మచ్ గ్యాస్ ఇన్ స్టమక్. వాట్ ఎవర్ హీ ఈట్స్ ఇట్ టర్న్స్ ఇన్ టు గ్యాస్ అనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇర్రెగ్యులర్ హంగర్, ఒక్కొక్కసారి ఎక్కువ ఆకలి వేయడము, ఒక్కోసారి అసలు ఆకలి లేకపోవడము, తర్వాత ఆకలిగా ఉన్నా కూడా కొంచెం తినంగానే కడుపు నిండినట్టుగా ఉండడము, ఇవన్నీ కూడా లైకోపోడియంని సూచిస్తున్నాయి. కానీ లైకోపోడియం కీనోట్ వచ్చి ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది. తర్వాత ఈ లైకోపోడియం డీప్ అండ్ లాంగ్ యాక్టింగ్ రెమెడీ, యాంటీమియాస్మాటిక్. It cures psora, psychosis and syphilis also, and a deep acting in all the 3 miasms. Lycopodium. So ఈవిడికి ఫస్ట్ లైకోపోడియం ఇచ్చారు. దాని తర్వాత బెటర్మెంట్ కనిపించింది ఈవిడికి. లైకోపోడియం 200 2 డోసెస్ 3 months గ్యాప్ లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆవిడకు చాలా బెటర్మెంట్ వచ్చింది. నో మోర్ హెడేక్, no menstrual problems, digestion and stool good, gall bladder stone. తర్వాత స్కాన్ తీసుకొని ఆవిడ గాల్ బ్లాడర్ స్టోన్ సైజ్ కూడా బాగా డిక్రీజ్ అయింది అని కూడా చెప్పారు. ఇక్కడ అండర్లైన్ గా సిఫిలిటిక్ మియాజం ఉందని, కంప్లీట్ క్యూర్ ఇంకా కాలేదు కాబట్టి సిపిల్లం 200 3 డోసెస్ ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను మేడం. వాసుదేవ. పూర్ణానందం గారు. మేడం గారు వాసుదేవ.
వస్తే దీంట్లో లైకోపోడియం ఇవ్వడానికి మెయిన్ సెకండ్ పాయింట్, used to get anger on everyone at that time and also there was mental stress. ఇది causation. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అవి రావడానికి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్. బేసికల్లీ షీ వాజ్ అన్ అగ్రెసివ్ టైప్, బట్ నౌ షీ బికేమ్ క్వైట్ అండ్ సప్రెస్డ్ దోస్ ఫీలింగ్స్. తగ్గినాయి అని చెప్పాలి, ఆ అగ్రెసివ్ నేచర్ సప్రెస్ చేసుకుందని చెప్పారు. బికాస్ హీ వాజ్ గివింగ్ థెరపీస్ టు ది పీపుల్. అందుకని చెప్పేసి తగ్గించుకుంది. సో షీ వాజ్ నౌ సఫరింగ్ ఫ్రమ్ నర్వస్నెస్. ఆ లోపల స్ట్రెస్ పెట్టుకోవడం వల్ల అలా వచ్చేసింది. దానివల్ల ఏంటంటే స్లీప్ కూడా డే టైం అనేది డిస్టర్బ్ అయింది. ఎయిత్ పాయింట్, ఆ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం అది. సో ఇవి బేస్ చేసుకుని ఆయన ఇచ్చారు లైకోపోడియం. నర్వస్నెస్ మెయిన్, కాజేషన్ మెయిన్, అది నెమ్మదిగా దాంట్లోకి లీడ్ చేసింది కాబట్టి అది ఇచ్చారు. అయితే ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయినటువంటి లేడీస్, ఆడపిల్లలకి, గర్ల్స్కి చాలా మందికి పీసీఓడి వచ్చేస్తుంది. ఏదైనా లైకోపోడియం ఇండికేట్ అవుతుంది. ఎందుకు? కాలేజ్లో స్ట్రెస్ ఉంటుంది విపరీతం. ఆ స్ట్రెస్ని తప్పించుకోలేరు, ఇంట్లో చెప్తే ఇంట్లో ఒప్పుకోరు. అది వాళ్ళల్లో వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడంతో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. బుజ్జిగారు ఒక అమ్మాయికి వేశారు. ఎందుకంటే ఒక అమ్మాయిని 10th అయిపోయిన తర్వాత బాగా మార్క్స్ వచ్చినాయి, డిస్టింక్షన్ వచ్చింది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళ చుట్టారింటికి పంపించారు. ఇంకా అక్కడ ఏదో ఇంకా బాగా చదువుతుందని. ఈ అమ్మాయి ఒక్కతే కూతురు వీళ్ళ పేరెంట్స్కి. కోర్స్ అపరంగా చూశారు కానీ మోస్టర్స్ కాదు ఈ పిల్ల. సెన్సిటివ్గా ఉండేది. తను అసలు ఏమి చెప్పించుకునేది కాదు, ఇలాగ చేయాల. అక్కడ జాయిన్ చేస్తే వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంచారు. ఫుడ్ సరిగ్గా తింటుందని వాళ్ళ పెద్దమ్మ కూతురు వాళ్ళ ఇంట్లో ఉంచారు. హాస్టల్ అయితే ఫుడ్ బాగోదు అది ఇదని. కానీ వాళ్ళ పెద్దమ్మ కూతురు చాలా స్ట్రిక్ట్, డిసిప్లిన్డ్. చెప్పడం ఏదైనా కానీ హార్ష్గా చెప్పేది పిల్లకి. అది పాప తీసుకోలేకపోయింది. 1 year బాగా స్ట్రెస్ తీసుకున్న తర్వాత హెల్త్ డిస్టర్బ్ అవ్వడం మొదలుపెట్టింది, మెన్సెస్ ఇర్రెగ్యులర్గా రావడం అది. తర్వాత 2 years ఇంజనీర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ తెనాలిలోనే జాయిన్ అయింది. కానీ ఇంక అప్పటికి పూర్తిగా హెల్త్ డిస్టర్బ్ అయిపోయి ఎంతలాగా అంటే గ్యాస్ ఫామ్ అయిపోయి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, గ్యాస్ట్రిటిస్ పెయిన్ లాగా. వాంతి అయిపోయేట్టుగా ఉండడం, వాంతులు అయిపోవడం. కరెక్ట్గా అది అర్ధరాత్రి మొదలెట్టేది పిల్ల, 10ంటికి అలా మొదలెట్టేది. ఇంకా దాన్ని బట్టి ఏవో కొన్ని మందులు వేసాం కానీ ఆ తర్వాత కూర్చోబెట్టి మాట్లాడితే అక్కడ స్ట్రెస్ ఫీల్ అయిందని చెప్పి తెలిసింది. మామూలుగా అయితే స్టాఫ్సాగ్రియా అలా వేస్తాం కదా, అవేమి ఇండికేట్ అవ్వలేదు అక్కడ. నాకు తెలియలేదులేండి డ్రగ్. ఫస్ట్ టైం నేను బుజ్జిగారికి పంపించి రిఫర్ చేశాను. చేస్తే బుజ్జిగారు అడిగిన క్వశ్చన్స్, ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్స్ బట్టి లైకోపోడియం వేశారు ఆయన. నేను తర్వాత ఆ అమ్మాయిని అడిగాను, బుజ్జిగారు ఏం క్వశ్చన్ వేశారు, మేము ఆన్సర్ చెప్పాను. అంటే తను అక్కడ ఫీల్ అయింది ఏంటంటే విపరీతమైన టెన్షన్ పడింది, స్ట్రెస్ ఫీల్ అయింది. వాళ్ళ అమ్మకి చెప్పింది నేను 2nd year అక్కడ చదవను అని. కానీ వాళ్ళ అమ్మగారు నమ్మలేదు. ఈ అమ్మాయి అక్కడ ఉంటే బాగుంటుంది, ఇంటికి వచ్చేయడానికి అని చెప్పి అలా ఏదో చెప్తుంది అనుకుని ఆ అమ్మాయిని అక్కడే ఉంచారు. దాంతో ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయింది. అలా అక్కడ లైకోపోడియం వేస్తే ఎంత బాగా తగ్గిందంటే అసలు మళ్ళీ 200 వేసాక పెయిన్ రాలేదు బుజ్జిగారు వేసాక. అది బేస్ చేసుకుని నేను చాలా మందికి వేశాను. అలా ఉంటుంది లైకోపోడియం వాడిది. చాలా టెన్షన్ పడతాడు. ఆడిటర్ కూడా వాడు పడతాడు, మనల్ని పెడతాడు. లైకోపోడియం వాడు టెన్షన్ పడతాడు, లోపల ఎక్కువ పడతాడు. అదే ఎక్స్ప్రెసివ్ ఉంటుంది, సిమ్టమ్స్ డిఫర్ అవుతాయి. ఆ టెన్షన్లోంచి దేంటో లీడ్ చేస్తుందని చూసుకుంటే అదనమాట. అదే ఇక్కడ అయింది. సరే సిఫిల్లము ఏదో వేసేసారు. సిఫిల్లం కోర్స్ లైకోపోడియం థీమయాస్మెటిక్. కానీ ఇక్కడ సోరా కోర్స్ సోరా లేకుండా ఇవన్నీ రావు. సోరా ఉంది, యాంటీ సోరా మయాజం ఎలాగో ఉంది. కానీ ఇక్కడ సైకోటిక్ టెండెన్సీ కంటే సిఫిలిటిక్ టెండెన్సీ ఎక్కువ కనపడుతుంది కదా. ఆ టెన్షన్ పడతాం, నెర్వస్నెస్, ఇవన్నీ కూడా. అయితే అంటే
ఈ మెన్సెస్ మెయిన్ సిఫిలినం చూడండి. మెన్సెస్ అపియర్స్ ఫర్ 22-23 days ప్లస్ టూ మచ్ ఎపిటైట్, క్రేవింగ్ ఫర్ స్వీట్స్. ఈ రెంటిని మనం క్లబ్ చేసి చూసుకుంటే ఇట్ మే లీడ్ టు డయాబెటీస్ బికాస్ ఆఫ్ సిఫిలిటిక్ నేచర్. అందుకని ఆయన సిఫిలినం వేసి ఉంటారు అనుకున్నాను. మెయిన్ సిఫిలిటిక్ మ్యాజం ఎక్కువ ఉంది కాబట్టి సోరా సిఫిలిస్ లైకోపొడియంతో క్యూర్ అయిన తర్వాత అప్పుడు సిఫిలినం వేశారు. ఇక్కడ మనకి ఆజ్ఞానం అవసరం అవుతుంది. ఏ మ్యాజంలో ఉంది, దేంట్లో లీడ్ చేస్తుంది, ఇవన్నీ చూసుకుని వేయడానికి ఉంటుంది అనమాట. అందుకని సిఫిలినం వేశారని నేను అనుకుంటున్నాను. వాసుదేవ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష్. గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.